హాయ్ అండి అందరికీ కూడాను ప్రతి ఒక్క వ్యూవర్స్కి కూడా చాలా థ్యాంక్స్ అండి. 500 సబ్స్క్రైబర్స్ నాకు కంప్లీట్ అయిందండి. సో 500 దాటింది. సో మీ యొక్క సపోర్ట్ వల్లనే నేను ఇంతవరకు వచ్చాను. సో నేను జాబ్కి వెళ్ళి వచ్చి వీడియోస్ చేయాలి అంటే నాకు కొంచెం టఫ్గానే అనిపిస్తుంది. బట్ నాకు చాలా ఇంట్రెస్ట్, అందరినీ చూస్తున్నాను, నాకు కూడా కొంచెం అలా నేర్చుకొని నేను చేస్తున్నాను. సో మీ అందరి సపోర్ట్ నాకుంటే నేను 1000 కూడా కంప్లీట్ చేసుకోగలను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇవాళ సెగ్మెంట్లో వచ్చేద్దాం మనము. సో ఈరోజు నేను झटपट మ్యాగీ మసాలా అన్నది తయారు చేద్దామని అనుకుంటున్నాను. సో చాలా ఈజీ అండి. స్కూల్ నుంచి పిల్లలు వచ్చి ఏంటి చేయాలో మనకి తెలియదు. వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి కూడా ఇంట్రెస్ట్గా తినాలని ఇంట్రెస్ట్ చూపించరు. సో మనం ఈజీగా తయారైపోయి వాళ్ళు కూడా చక్కగా ఏమీ అల్లరి పెట్టకుండా తినేసేటట్టు మనం తయారు చేస్తే కనుక మనకు కూడా అది పెద్ద ప్రాబ్లంగా అనిపించదు. సో మనం కిచెన్ వైపు వెళ్ళిపోదామా? సో మనం ఇప్పుడు కిచెన్ వైపు వెళ్ళిపోతున్నామండి. సో ఇవాళ నేను చేసేటువంటి ఫుడ్ ఏదైతే ఉన్నదో అది చాలా ఈజీగా ఉంటుందండి. సో ఇదండి మా కిచెను. సో ఇప్పుడు నేను తయారు చేస్తాను, చూడండి. సో మనకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ అండి, మ్యాగీ నూడిల్స్ అండి, 2 ఎగ్స్ అండి, ఒక క్యాప్సికమ్, మసాలా మ్యాజిక్ అండి, నెక్స్ట్ ఒక ఆనియన్ అండ్ ఒక చిల్లీ కావాలండి. సో మనం ఇవన్నీ తరుక్కొని రెడీ చేసుకుందాం. సో నేను ఆనియన్స్ తరుక్కున్నానండి, క్యాప్సికమ్ అండి చిన్న చిన్న ముక్కలు తరుక్కున్నాను, పచ్చిమిర్చి తరుక్కున్నాను అండ్ కొత్తిమీర తరుక్కున్నాను. సో ఇలా మనం రెడీ పెట్టుకున్న తర్వాత ప్యాన్ పొయ్యి మీద సో మనం గ్యాస్ స్టవ్ వెలిగించుకొని దాని మీద మనం ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. ప్యాన్ కొంచెం కాగిన తర్వాత దాంట్లో మనం ఆయిల్ వేసుకోవాలండి. ప్యాన్ బాగా కాగిందండి. ప్యాన్ కాగిన తర్వాత మనం అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. సో ఫస్ట్ వచ్చి నేను ఆనియన్స్ వేస్తున్నానండి. ఇది బాగా మనం ఫ్రై చేయాలి. చాలా చక్కగా మనం ఫ్రై చేసుకోవాలండి దీన్ని. కొంచెం ఫ్రై చేద్దామండి. సో మనం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం క్యాప్సికమ్ వేసుకోవాలండి. క్యాప్సికమ్ వేసుకొని కూడా మనం చాలా చక్కగా దీన్ని లోలో మనం గ్యాస్ స్టవ్ పెట్టుకొని చాలా చక్కగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. సో మనం ఎంత నీట్గా చక్కగా తక్కువలో మనం ఫ్రై చేసుకుంటే అంటే తక్కువ ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే అంత చక్కగా మగ్గుతాయండి. ఆ తర్వాత చిల్లీస్ కూడా మనం వేసేసుకోవచ్చునండి. వేసుకొని చాలా చక్కగా మనం ఫ్రై చేయాలి. సో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చాలామంది పిల్లలకి ఏంటంటే గ్రీన్ వెజిటేబుల్స్ ఇవి తినరండి, ఆకుకూరలు ఇవి తినరు. సో అలాంటి పిల్లలకి ఏంటంటే మన ఇందులో ఎన్ని రకాలైన కూరలు మీరు వేసుకోవచ్చునండి. అంటే క్యాప్సికమ్, బీన్స్ కూడా మీరు వేసుకోవచ్చును. నెక్స్ట్ వచ్చి ఫ్రోజన్ మటర్ అంటే ఫ్రోజన్ గ్రీన్ పీస్ ఉంటాయి కదా, అవి కూడా మనం వేసుకోవచ్చునండి. అది చక్కగా పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా తింటారండి. అంటే కలర్ఫుల్గా ఉంటే పిల్లలకి కూడా చాలా నచ్చుతుందండి. మనం ఎంత బాగా చేసినా వాళ్ళకి కలర్ఫుల్గా కనిపిస్తేనే వాళ్ళు తింటారండి. సో ఇందులో మనం ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దామండి. మరీ ఎక్కువ వేయొద్దండి, ఎందుకంటే మనకి ఆ మ్యాజిక్ మసాలాలో ఉంటుంది. చాలా కొంచెం జస్ట్ అంటే ఈ ఏవైతే మనం కాయగూరలు వెజిటేబుల్స్ వేసాం కదండి, సో వీటికి పట్టినట్టుగా అంతే. ఎక్కువ వేసామంటే మళ్ళీ అది మొత్తం ఉప్పుగా అయిపోతుందండి. సో నేను ఫ్రోజన్ గ్రీన్ పీస్ కూడా వేస్తానండి, ఆప్షన్ అండి. మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నాకైతే ఇష్టం, నేను వేస్తున్నానండి. సో వీటిని కూడా మనం కొంచెం ఫ్రై చేయాలండి. కొంచెం సిమ్లో పెడదాము గ్యాస్.
సో ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఇది ఫ్రై సిమ్లో మనం పెట్టేసి అలా ఉంచేసి సిమ్లో పెట్టేసి ఇంకొక పొయ్యి మీద వచ్చి మనము గ్యాస్ వెలిగించి చిన్న ప్యాన్ పెట్టానండి. ఈ ప్యాన్లోని వచ్చి మనం కొంచెం వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకున్న తర్వాత ఆ వాటర్ మరుగుతూ ఉంటుంది కదా. సో ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఇందులోని వేసుకోవాలండి. మ్యాగీ నూడిల్స్ ఏవైతే ఉన్నాయో అని మనం మామూలుగా మ్యాగీ కొనుక్కుంటాం కదండి, అవేనండి. ఇలా వేసేసుకోవాలి. మనము వేసేసుకొని దాన్ని మనం కొంచెంసేపు మరగనివ్వాలండి. చూస్తున్నాం కదండి, ఇది మరుగుతుంది. జస్ట్ మనం ఇది ఉడకపెట్టుకోవాలండి. ఈ మ్యాగీని మనం జస్ట్ ఉడకబెట్టుకొని వాటర్ స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. మనం ఈ మ్యాగీని మనం ఇలా ఉడకబెట్టుకోవాలి. అది జాగ్రత్తగా ఉడకాలి. సో చూశారు కదండి, ఇలాగా నూడిల్స్ మరుగుతున్నదండి. జాగ్రత్తగా కొంచెంసేపు హైలో పెట్టి తర్వాత లో చేసేసుకోవాలి మనము, లేదంటే మరి ముద్దగా అయిపోతుంది. సో చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట. మరి ముద్ద చేసేసుకోకండి, లేదంటే బాగోదు. సో మనం ఇక్కడ కూరలు ఏవైతే మనం ఫ్రై చేసుకున్నా ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇది మనం ఆఫ్ చేసేసి ఉంచేసామండి. ఇది ఆఫ్ చేసేసానండి నేను. సో ఇది మాత్రం అవుతున్నది. నూడిల్స్ ఏదైతే ఉందో నేను చేస్తున్నాను కదా, అది అలా అవుతున్నది. ఇప్పుడు ఇది కూడా ఆఫ్ చేసిస్తానండి. ఇప్పుడు మనం ఈ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అండి, ఇది ఇలా మనం స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. టోటల్గా ఇది స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని మనం ఒక పక్కన పెట్టేసుకోవాలండి. స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఫుల్ వాటర్ అంతా చేసి పక్కన చూసారు కదండి, వాటర్ వచ్చింది. చూసారు కదా, ఇది మొత్తం డ్రై అయిపోయింది. అంటే చేతులతో చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇలాగా మెత్తగా అయిపోవాలండి. వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకున్నాం మనము. ఇది పక్కన పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ కాయగూరలన్నీ కూడా మనం కట్ చేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకొని ఉంచుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ప్యాన్ మళ్ళీ నీట్గా కడుక్కొని మనం పొయ్యి వెలిగించుకొని ఇది కొంచెం కాగని ఇవ్వాలండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కాగనివ్వండి. సో మనం ఇందులో చాలా కొంచెం నూనె వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు, చాలా కొంచెం వేసుకోండి. ఓకేనండి. సో ఈ 2 ఎగ్స్ని మనం బీట్ కొట్టుకోవాలండి. ఈ 2 ఎగ్స్ని పగలు కొట్టుకొని ఈ కప్లోని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఎగ్ని బాగా బీట్ చేసుకొని ఈ ప్యాన్లో వేసేసుకోవాలి. ప్యాన్లో వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవాలండి అలాగా. మరి హైలో పెట్టి వద్దండి పొయ్యిని, జస్ట్ కొంచెం ఒక్క నిమిషం ఇలా హైలో పెట్టి జస్ట్ ఇది గట్టిగా అయిపోయిన తర్వాత మనం కొంచెం స్లో చేసేయాలండి. సెగని మనం కొంచెం స్లో చేయాలి. చూడండి ఒకసారి. అలా ఫ్రై చేయాలండి. చూసారు కదండి ఎంత చక్కగా మనం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఇది మాడిపోకుండా ఉంటుంది. మాడిపోతే టేస్ట్ పోతుంది, అందులో ఉండేటువంటి ప్రోటీన్స్ కూడా పోతాయి. సో చాలా స్లో సగం ఇదని మనము చెయ్యాలండి. మీకు అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చును, నేనైతే ఎక్కువ ఆయిల్ మరి వేయలేదు. కొంచెం ఇది గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మనం ఫ్రై చేద్దామండి. చూసారు కదండి, చిన్న గోల్డెన్ బ్రౌన్లో వచ్చింది అది. సో ఇలా గోల్డెన్ కలర్గా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఎంత పేషెన్స్గా మనం చేసుకుంటే ఫుడ్ అంత చక్కగా ఉంటుందండి. సో
ఇలా ఫ్రై చేసుకున్నాం కదండి. చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసిస్తామండి మనము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ఇందాక వెజిటేబుల్స్ ఏవైతే మనం పెట్టుకున్నామో ఇలా ఫ్రై చేసుకొని కొంచెం అందులోనే మనము ఈ ఎగ్ తాలూకా ఇందాక ఫ్రై చేసుకుంది మనం వేసేసుకోవాలండి. ఇలా మనం వేసేసుకున్న తర్వాత ఇది ఒక్కసారి అంతా ఫ్రై చేసుకోవాలండి మనము. ఇలా ఫ్రై చేసుకొని సిమ్లో పెట్టేసుకొని మనము ఉడకపెట్టుకునేటువంటి నూడిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇందులో వేసుకోవాలి. ఒక్క నిమిషం. ఈ నూడిల్స్ని మనం ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇది జాగ్రత్తగా మనం ఫ్రై చేసుకోవాలి. ఓకేనండి. అలా కలిసేలాగా చక్కగా ఈవెన్గా అంత ఈ వెజిటేబుల్స్, ఈ మ్యాగీ ఇవన్నీ కూడా చక్కగాను మనము ఇలా ఫ్రై చేసుకోవాలండి. మనం ఒకటే ప్యాకెట్ చేసేవండి, కానీ ఎంత అయిందో చూడండి క్వాంటిటీ. అంటే ఒక చిన్న పిల్లలైతే ఒక ఇద్దరికి సరిపోతుంది, పెద్దవాళ్ళకైతే ఇది ఇలా సరిపోతుంది అన్నమాట. చక్కగా వాళ్ళకి టేస్టీగా ఉంటుంది కాబట్టి తినేస్తారండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా కొంచెం వేపాలండి. మనం వేపిన తర్వాత ఇలా అయిపోయిన తర్వాత అండి మనం మసాలా మ్యాజిక్ అండి, మ్యాగీది మసాలా మ్యాజిక్ దీని మీద మనం వేసేస్తాము. వేసాక చక్కగా మనం ఇదంతాను ఫ్రై చేసేసుకుందాం ఒకసారి. చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ ఒకసారి ట్రై చేయండి, మీకు తెలుస్తుంది. ఇంకా లాస్ట్గా మీరు ఏం చేయొచ్చునంటే కొత్తిమీర కూడా చక్కగా మీరు వేసేసుకోవచ్చునండి. వేసుకొని ఇంకా మీ మ్యాజిక్ మసాలా రెడీ అయిపోయింది. మీ పిల్లలు చాలా చక్కగా తింటారండి. సో ఇలా కలర్ఫుల్గా మనం చేసినప్పుడు పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. సో చూశారు కదండి, మ్యాగీ మసాలా మ్యాజిక్. థ్యాంక్ యూ, బాయ్. సో ప్రిపేర్ చేసానండి నూడిల్స్, మ్యాజిక్ మసాలా నూడిల్స్ ప్రిపేర్ అయిపోయింది. సో నేను ఇప్పుడు తినడానికి రెడీ అవుతున్నాను. క్రాన్బెర్రీ జ్యూస్, మ్యాజిక్ మసాలా అండ్ వాటర్, చిల్డ్ వాటర్. సో థ్యాంక్ యూ అందరికీను. సో ఈ రెసిపీ అందరూ ట్రై చేయండి. బాయ్.